guys, welcome back to my channel Purvi's Lifestyle. సో కెమెరా ముందు మాట్లాడడం నేనైతే ఫస్ట్ టైం కదా, సో ఏమన్నా మిస్టేక్స్ మాట్లాడానంటే కొంచెం అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్. కొత్త కదా, కొంచెంగా నేను కూడా అలవాటు చేసుకుంటున్నాను. ఎందుకంటే బాబుతో నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి సపరేట్గా బాబుని పడుకోబెట్టి నేను మిగిలిన వర్క్స్ అన్నీ చేసుకొని తర్వాత వాయిస్ ఇచ్చే లోపల వీడియో అనేది లేట్ అయిపోతుంది. సో ఇది కూడా కొంచెం ఒక చేంజ్ లాగా అయితే ఉంటుందని చెప్పి నేను డైరెక్ట్ వాయిస్తోనే వీడియో పెడుతున్నాను. వీడియో అంతా చూసేసిన తర్వాత మీరు కమెంట్ చేయండి, డైరెక్ట్ వాయిస్తో వీడియో బాగుందా లేదనంటే వాయిస్ ఓవర్ ఇచ్చే వీడియో అయితే బాగుందనేది కమెంట్ చేయండి. మనం నెక్స్ట్ టైం ఏది బాగుంటే అదైతే ట్రై చేద్దాము. సో బ్లాగ్ ఏంటంటే ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ షెల్ఫ్, నేనైతే ఇప్పుడు ఈ షెల్ఫ్ క్లీన్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేయాలంటే ఒక్క రోజులో నా వల్ల అయ్యే పని అయితే కాదు. ఎందుకంటే నాకు కూడా హెల్పర్స్ అయితే లేరు, బాబుతో నేను ఇవన్నీ చేసుకోవాలంటే కొంచెం కష్టం అవుతుంది. కాబట్టి ఒక్కొక్క షెల్ఫ్ అయితే క్లీన్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది, వరలక్ష్మి వ్రతం వస్తుంది, నెక్స్ట్ మంత్ అయితే వినాయక చవితి వస్తుంది, ఇంకా పండుగలన్నీ కూడా స్టార్ట్ అయిపోతాయి. ఇంకా మెయిన్ ఏంటంటే ఇంకొక 2-3 డేస్లో మా బాబు బర్త్డే అయితే ఉంది. సో బర్త్డే అంటే అఫ్కోర్స్ అందరికీ పండుగ లాంటిదే కాబట్టి నేను కిచెన్ నుంచి అయితే క్లీనింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎలా చేస్తాను, ఎలా ఆర్గనైజ్ చేస్తాను అనేది నాతో పాటు మీరు కూడా చూసేసేయండి. సో వీడియో చూసి నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కూడా ఆన్లో పెట్టుకోండి ప్లీజ్. నా కోసం ఈ చిన్న పని చేయండి. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద బ్లాగ్ స్టార్టెడ్. ఫస్ట్ అయితే నేను ప్రజెంట్ అయితే వంట చేస్తున్నాను. చూడండి, చికెన్ కర్రీ చేస్తున్నాను. మా ఇంట్లో ఎక్కువ నాన్ వెజ్ ఉంటుందండి, ఏమనుకోవద్దు. సో ఇక్కడైతే కర్రీ అయిపోయింది, కర్రీ అంటే అయిపోలేదు, అయిపోవచ్చింది. ఇదైతే అయిపోవచ్చింది. పక్కనే రైస్ కూడా కడిగి పెట్టేసానంటే రెండు ఒకేసారి అయిపోతాయి. ప్రజెంట్ బాబు అయితే పడుకున్నప్పుడే నేను ఈ వర్క్ అనేది చేసేసుకుంటాను. బాబు ఎప్పుడైతే లేస్తాడో వర్క్ అనేది ఎక్కడ వరకు అయితే ఉంటుందో అక్కడ వరకే ఆపేస్తాను. మిగిలిన వర్క్ అంతా ఇంకా రేపే మళ్ళీ నాకు ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడు చేసుకుంటాను. సో మర్చిపోకుండా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే ఇప్పుడు ఈ వీడియో ఎలా ఉంది అనేది కూడా కమెంట్ చేయండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ ఏమనుకోవద్దే. మధ్యలో భయంతో నత్తి కూడా వస్తుంది, ఏమనుకోవద్దు, సారీ. సో లెట్స్ గెట్ ఇంటు ద బ్లాగ్ స్టార్టెడ్.
నా దగ్గర ఒక ఆర్గనైజర్ అయితే ఉంది. సో నేనైతే దాన్ని ఇక్కడ పెట్టుకొని కప్స్ అయితే అన్నీ అరేంజ్ చేసుకుంటున్నాను. మొత్తం అంతా చూసి ఎలా ఆర్గనైజ్ చేశాను ఏంటనేది మీకు నచ్చినట్టయితే కమెంట్ చేయండి. మాది నాన్ మాడ్యులర్ కిచెన్ కాబట్టి నేనైతే ఇలానే అరేంజ్ చేసుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే నాకు కావాల్సిన వస్తువు చేతికి అందేటట్టు, చాలా ఈజీగా త్వరగా అందేటట్టు, ఎక్కువ కష్టపడకుండా ఉండేటట్టు నేనైతే నాకు కావాల్సినవన్నీ ఫ్రంట్లోనే పెట్టుకున్నాను. ఇవైతే స్నాక్స్ అండి, బాబుకి ఇచ్చేటివి. ఇవైతే నాకు కనిపిస్తూ ముందే ఉంటే గుర్తుంటాయి, ఈజీగా అందుకోవడానికి కూడా బాగుంటాయి. ఒకవేళ నేను ఇంట్లో లేకపోయినా మా హస్బెండ్కి తీయడానికి కూడా ఈజీగా ఉంటుందని ఇలా ఫ్రంట్లో పెట్టుకున్నాను. నా దగ్గర ఎక్కువ క్రోకరీ ఉంటైతే ఏం లేవండి, ఉండేదైతే ఇవేను. సో ఇవే నేను ఇలా అరేంజ్ చేసుకుంటున్నాను, చూసేయండి. సో ఇవైతే ఇక్కడ మొత్తం ఇలా అయితే మొత్తం అలా సర్దేసుకున్నాను. ఇవైతే ఇటు సైడ్ ఉన్న జార్స్ అయితే ఇటు పక్క పెట్టుకున్నాను. ఒక 2-3 బాటిల్స్ అయితే ఉంటే ఇవి ఇక్కడ పెట్టుకున్నాను. ఇక వచ్చి మిగతా ఇక్కడ కింద కూడా కొంచెం అలా అలా మెస్సీగా ఉంటే అవి కూడా తీసి క్లీన్ చేసుకుంటున్నాను. నా కిచెన్లో ఆల్రెడీ ఎప్పుడు ఆర్గనైజర్స్ అవి ఉంటే చిన్న చిన్న ఒక్కటిగా సెట్ చేసుకొని ఎప్పుడో పెట్టేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఆర్గనైజర్స్ తీసుకొని ఆర్గనైజ్ చేయాల్సినంత అవసరం కూడా లేదు, ఉన్నవి క్లీన్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఇవైతే చిన్న చిన్నవి చాలా క్యూట్గా ఉన్నాయి చూడడానికి. ఇదైతే మనం తీసుకున్న ట్రైపాడ్ అండి. ఇలా మొత్తం అయితే క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇంకా మొత్తం కిచెన్ అంతా కూడా ఒకసారి కౌంటర్ టాప్ మొత్తం కూడా క్లీన్ చేసేసుకొని చిమ్మేసుకున్నాను. మొత్తం క్లీన్ అయిపోయింది, చూడడానికి కూడా చాలా నీట్గా ఉంది. మనం ఎప్పుడు ఎక్కువ కిచెన్లోనే ఉంటాం కాబట్టి మన మైండ్ అనేది పీస్ఫుల్గా ఉంటుంది. మనం ఏమన్నా వంట చేయాలన్నా, ఏమన్నా ఉండాలన్నా ఫస్ట్ మన ఇల్లు కిచెన్ అనేది నీట్గా ఉంటే మన మైండ్ కూడా రిలాక్సింగ్గా ఉంటుంది. సో మొత్తం అంతా నేను ఒక రోజులో చేయలేను కాబట్టి నేను ఒక్కొక్కటి కొంచెం కొంచెంగా నాకు ఎంతవరకు అయితే వీలుంటుందో అంతవరకే క్లీన్ చేసుకుంటున్నాను.
సో ఇక్కడ అంతా అయిపోయింది, మొత్తం చిమ్మేసుకొని క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంకొక రోజు ఎప్పుడైనా కిచెన్ మొత్తం కూడా డీప్ క్లీన్ చేసుకోవాలండి. అది కూడా టైం వీలు చూసుకొని చేస్తాను. నేను ఇది చేసేటప్పుడే బాబు అయితే లేచేసి ఉన్నాడు. బాబుకి కొన్ని స్నాక్స్ ఇచ్చి అయితే కొద్దిసేపు ఆడుకోమని చెప్పాను. నేను అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. చూసారు కదా, మొత్తం గ్రేప్స్ ఇచ్చాను, మూతికంతా పూసేసుకొని వచ్చాడు. ఇలా నేను బాబు ఉన్నాడు కాబట్టి కొంచెం కొంచెం చేసుకుంటాను. ఇక్కడ ఇలా అయిపోయిన తర్వాత ఇంకా నేను లంచ్ కూడా చేసేసి బాబుకి కూడా పెట్టేశాను. చూస్తుండగానే అలా ఈవినింగ్ కూడా అయిపోయింది. ఇంకా టీ అయితే పెట్టేసుకున్నాను. టీ కూడా తాగేసాను. ఇంత పని చేశాక టీ తాగకపోతే ఎలా చెప్పండి. ఇవైతే ఇందాక నేను బాక్స్ పైన పెట్టేటప్పుడు చూపించాను కదా, బాబుకి స్నాక్స్ అని ఉప్పు శనగలు. ఇవి పిల్లలకి చాలా బలం అండి. అందుకే నేను ఇట్లాంటివన్నీ ఇస్తుంటాను. వేరుశనగలు, ఉప్పు శనగలు, ఇంకా అటుకులు ఇలాంటివి అయితే ఇస్తూ ఉంటాను. ఫ్రూట్స్ అవి కూడా ఇస్తూ ఉంటాము, కానీ ఇవి కూడా కొంచెం వెరైటీగా ఉంటాయని చెప్పి ఇస్తూ ఉంటాను. ఇక్కడ ఇంతలోని టీ కూడా రెడీ అయిపోయిందండి. టీ కూడా తాగేసాము. ఇక అంతేనండి. ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఎలా ఉందనేది కమెంట్ చేయండి. వీడియో ఇంతవరకు స్కిప్ చేయకుండా చూస్తే థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. మనకి త్వరలో పక్కన టెంపుల్ ఉంది కదా, అక్కడైతే జాతర స్టార్ట్ అవుతుంది. అందుకే మొత్తం క్లీన్ చేసి పెయింట్ అయితే వేశారు. బాగుంది కదా. ఆ బ్లాగ్ కూడా నేను త్వరలో పెడతానండి. జాతర జరిగేటప్పుడు వీడియో తీస్తాను. మరి ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వీడియోని షేర్ చేసుకోండి. నచ్చితే లైక్ ఇవ్వండి. మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చేస్తాను. ఉంటాను. బాయ్ బాయ్.